హలో గైస్, నమస్తే. ఫ్యాక్ట్ నెంబర్ 1. మొన్న ఫిబ్రవరి 13న ఇండోనేషియాలో నియామ్రిన్ అనే మహిళ సముద్రం ఒడ్డున నడుస్తుండగా ఆమెకు ఒక రాయి లాంటి వస్తువు దొరికింది. దాని స్మెల్ చూస్తే చేపల స్మెల్ లా వచ్చింది. ఇదేంటో చూద్దామని 7 కిలోలు ఉన్న ఆ వస్తువుని 1/2 కిలోమీటర్ ఈడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి లోకల్ కౌన్సిలర్ కు ఇదేంటో చూడమని చెప్తే వాళ్ళు దానిని చెక్ చేసి ఇది యాంబర్ గ్రిస్ అంటే తిమింగిలం వాంతు అని చెప్పి మీకు 1.9 crores వస్తాయని చెప్పారు. అసలు తిమింగిలం వాంతుకు ఎందుకు ఇంత కాస్ట్ ఇస్తారో తెలుసా? తిమింగిలం స్క్విడ్స్ అనే సముద్రపు జీవులను తిన్నప్పుడు వాటి బాడీ ఆ జీవిని పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేవు. కడుపులో వచ్చే వికారం వలన ఆ ఫుడ్ అంతా వామిట్ చేసుకుంటుంది. ఈ వామిట్ నీటిలో ఉండే సాల్ట్ మరియు ఇతర పదార్థాలతో కలిసి రాయిలా తయారయ్యి ఒడ్డుకు చేరుకుంటుంది. అయితే ఈ వేల్ వామిట్ ఇంత కాస్ట్ ఉండడానికి కారణం ఈ వామిట్ ను పర్ఫ్యూమ్ కంపెనీస్ ఎన్నో కోట్లు పెట్టుకుంటుంటాయి. కారణం ఏంటంటే ఈ వామిట్ లో ఉండే సబ్స్టెన్స్ పెర్ఫ్యూమ్ లో మిక్స్ చేస్తే ఆ పెర్ఫ్యూమ్ మన స్కిన్ కి అబ్జార్బ్ అయ్యి స్మెల్ చాలా ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఒక హెల్దీగా ఉండే పురుషుని బాడీలో ఉండే స్పెర్మ్ తో ఈ భూమి మీద ఉండే అందరి ఆడవారిని ప్రెగ్నెంట్ చేయడానికి సరిపోతుందంట. స్ట్రేంజ్ గా అనిపించిన ఇది నిజం. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ భూమి మీద ఎలకలు చేసేంత ప్రొడక్షన్ ఇంకా ఏ జీవి చెయ్యదంట. ఒక ఆడ ఒక మగ ఎలుకలను ఒక సంవత్సరం పాటు రూమ్ లో పెట్టి వదిలేసి తర్వాత చూస్తే దాదాపు 1200 పిల్లలు పుట్టిస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఎంత? 20-25. కొందరు కూలింగ్ అని చెప్పి ఇంకో 5 రూపాయలు నొక్కేస్తారు, అది వేరే విషయం. అయితే అన్నిటికన్నా కాస్ట్లీ వాటర్ బాటిల్ ఎంతో తెలుసా? మీలో చాలా మంది విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ అని అనుకుంటారు. ఎందుకంటే అది 1 లీటర్ 600 రూపాయలు. ఇది కూడా కాస్ట్లీయే. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే వాటర్ బాటిల్ ఖరీదు మీరెవరూ ఊహించుకోలేరు. దీని కాస్ట్ అక్షరాల $60,000 అంటే మన కరెన్సీలో 43 లక్షలు. ఇంత కాస్ట్లీ ఏంది భయ్యా? అమృతం ఏమైనా ఉంటుందా అనుకుంటున్నారా? ఈ బాటిల్ పేరు ఆక్వా డి క్రిస్టిలో ట్రిబ్యూటో. ఈ వాటర్ లో 5 మిల్లీగ్రాముల గోల్డ్ కూడా కలుపుతారంట. బాటిల్ డిజైన్ కూడా గోల్డ్ ప్యాటర్న్ లోనే తయారవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. సౌదీ అరేబియాలో స్టార్ బక్స్ కాఫీ షాప్ లో మేల్స్ కి ఫీమేల్స్ కి మధ్య డివైడ్ చేసే వాల్ ఉంటుందంట. దాని ఉద్దేశం మేల్ అండ్ ఫీమేల్ కలిసి కూర్చోకూడదు. ఇంకా ఆ కంపెనీ లోగో పై కూడా నార్మల్ గా ఉండే ఉమెన్ సింబల్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. అరటిపండు స్ట్రైట్ గా పెరగకుండా ఇలా వంకర తింకరగా ఎందుకు పెరుగుతుందో తెలుసా? యాక్చువల్ గా అరటిపండుకి నెగటివ్ జియోట్రోపిజం అనే లక్షణం ఉంది. దీని వలన ఈ అరటిపండు గ్రావిటీకి రివర్స్ లో ఎదగడానికి ట్రై చేసి వీలైనంత వంకరగా తయారవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. భూమి మీద బ్రెయిన్ ని గట్టిగా వాడే జీవి మనిషి. అయితే మనం ఇంతలా ఈ బ్రెయిన్ వాడినా మనకి ఉన్నది ఒకే ఒక్క బ్రెయిన్. బట్ లీచ్ అంటే జలగకి 32 బ్రెయిన్స్ ఉంటాయంట. నిజం. ఇంకా 300 పళ్ళు, 5 జతల కళ్ళు, 2 గుండెకాయలు ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. రైల్వే ట్రాక్ ఎప్పుడూ తుప్పెందుకు పట్టదు అని మీలో చాలా మంది అనుకునే ఉంటారు. అయితే ఈ పట్టాలను తయారు చేసేటప్పుడు స్టీల్ కి కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ కలుపుతారు. ఈ స్టీల్ ని హ్యాట్ఫీల్డ్ మ్యాంగనీస్ స్టీల్ అంటారు. ఇందులో మ్యాంగనీస్ 12-14% ఉంటుంది. మ్యాంగనీస్ కు ఉండే ప్రాపర్టీ వలన ఈ పట్టాలు తుప్పు పట్టకుండా అలాగే అరిగిపోకుండా ఉంటాయి. వీడియో చూస్తున్న జాతి రత్నాలారా, మీరు ఈ వీడియో ద్వారా ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీలో చాలా మంది అల్ట్రాసోనిక్ టెస్ట్ చేసినప్పుడు ఒక జెల్ రాయడం చూసే ఉంటారు. ఈ జెల్ ఎందుకు రాస్తారో తెలుసా? ఈ అల్ట్రాసోనిక్ టెస్ట్ లో సౌండ్ వేవ్స్ ను పంపించి లోన బాడీ పార్ట్స్ ను డిటెక్ట్ చేస్తారు. అయితే ఈ సౌండ్ వేవ్స్ కి మన స్కిన్ కి మధ్య ఎయిర్ అనేది వస్తే పిక్చర్ సరిగ్గా రాదు. అందుకే ఈ జెల్ రాస్తే స్కాన్ చేసే వారికి ఎయిర్ గ్యాప్ అనేది లేకుండా పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రాన్స్ లో 1981 వరకు నేరస్తులకు మరణ శిక్ష వేయడానికి గిలోటిన్ అనే ఈ మెషిన్ ని ఉపయోగించేవారంట. ఈ మెషిన్ డైరెక్ట్ గా హెడ్ ని బాడీని వేరు చేస్తుంది. మన దేశంలో చిన్నపిల్లలపై రేప్ చేసే వారికి ఇలాంటి శిక్ష వేయడానికి ఈ గిలోటిన్ ని ఆర్డర్ చేస్తే బాగున్ను. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీరు ఎప్పుడైనా సోడా బాటిల్ లేదా కూల్ డ్రింక్ బాటిల్ కింద ఈ బంప్స్ ని చూసారా? ఇవి ఎందుకుంటాయంటే ఈ బాటిల్స్ ని కార్బోనైజ్డ్ గ్యాస్ తో ప్రెజరైజ్ చేసి ఉంచుతారు. ఈ బంప్స్ పెట్టడం వలన బాటిల్ ఆ ప్రెజర్ ని తట్టుకొని ఉంటుంది. అదే ఫ్లాట్ గా పెడితే ఏదైనా ఒక కార్నర్ లో ఊడిపోయే అవకాశం ఉంటుంది. మరి సర్కిల్ ఎందుకు పెట్టరు అని మా చిట్టిగాడు అడుగుతాడు. సర్కిల్ పెడితే బాటిల్ ఎలా నిలబడుతుందిరా చిట్టి భద్రయ్య. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఐఫోన్ లోని
కానీ ఐ అంటే ఏంటో తెలుసా? ఐ అంటే ఇంటర్నెట్. జస్ట్ యూనిక్ నేమ్ ఉండాలని అలా పెట్టారు. మీలో చాలా మందికి ఈ ఫ్యాక్ట్ ముందే తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఒక లైక్ కొట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. స్వీడన్ లో ఒక హోటల్ ని మొత్తం ఐస్ తో కట్టారంట. ప్రతి సంవత్సరం దీనిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారంట. అలాగే బొలీవియాలో ఒక హోటల్ ని సాల్ట్ తో తయారు చేస్తారంట. మా చిట్టిగడి కోసం మా ఊర్లో చాక్లెట్ తో హోటల్ కొడితే బాగున్ను. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఫ్రెంచ్ ఫ్రైస్ ని మనందరం ఇష్టపడి తింటాం. బట్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పేరులో ఫ్రెంచ్ ఉన్నా ఫ్రాన్స్ కి దీనికి సంబంధం లేదు. ఇది బెల్జియం లో అమెరికన్ సోల్జర్స్ తయారు చేసిన ఫుడ్. బట్ ఆ టైంలో సౌత్ బెల్జియం లో ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడేవారు. అందుకే దీనిని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ప్యారిస్ లోని యూరలియన్ అనే మౌంటైన్ బైకర్ 30 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ స్టెప్స్ ను సైకిల్ తో ఎక్కేశాడు. ఇంకో విషయం ఏంటంటే కనీసం కాలు కూడా కింద పెట్టకుండా 30 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించాడంట. గ్రేట్ ఫీట్. ఫ్యాక్ట్ నెంబర్ 16. మనం చాలా సేపు నీటిలో చెయ్యి పెట్టినా కాలు పెట్టినా వేళ్ల చివరన ఇలా వ్రింకిల్స్ లా వచ్చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన బాడీ ఎక్కువ సేపు నీటిలో ఉంటే బాడీలో బ్లడ్ వెజల్స్ అన్ని సంకోచించి బెగుతుగా అయిపోతాయి. అయితే ఈ వేళ్ల చివరన గ్లోబోరస్ అనే చాలా పలచగా ఉండే స్కిన్ ఉంటుంది. ఈ బ్లడ్ వెజల్స్ బిగుతుగా మారడంతో ఈ పలుచగా ఉండే స్కిన్ బయటికి అలా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. ఇప్పుడు మీకు ఒక పిక్ చూపిస్తాను. ఆ పిక్ ని నిన్న ఐర్లాండ్ లో జేమ్స్ క్రోంబీ అనే ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఇవి స్టార్లింగ్స్ అనే పక్షుల సమూహం. ఈ సమూహం అంతా కలిసి ఒక పక్షిలా మారింది. ఇది మారడం ఒక వింత అయితే దాన్ని పర్ఫెక్ట్ టైం లో క్లిక్ చేయడం మాత్రం అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 18. తమిళనాడులోని మదురైలో ఒక జంట వాళ్ళ వెడ్డింగ్ కార్డుపై QR కోడ్ ను కొట్టించారంట. ఒకవేళ ఎవరైనా పెళ్లికి రాలేకపోయినా ఆ కోడ్ స్కాన్ చేసి ఈడు అంటే గిఫ్ట్ మనీని పంపించొచ్చు అని మెన్షన్ చేశారంట. టెక్నాలజీని ఏం వాడుతున్నారయ్యా. ఫ్యాక్ట్ నెంబర్ 19. బెంగాల్లోని అనామికా మజుందర్ అనే మహిళ మొన్న మార్చి 1 నుంచి తన నేమ్ ని సుప్రీం ఎంపోరియం గా మార్చేసుకుంది. సరే మార్చుకుంది. ఇందులో వింత ఏమిటి అనుకుంటున్నారా? ఆ మార్చుకున్న లీగల్ అఫిడవిట్ ను ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ లో యాడ్ గా వేయించింది. పైత్యం పలు రకాలంటే ఇదే మరి. ఫ్యాక్ట్ నెంబర్ 20. బెంజ్ మెర్సిడెస్ కార్ లోగో మీరందరూ చూసే ఉంటారు. ఈ లోగో అర్థం ఏంటో తెలుసా? ఆ 3 డైరెక్షన్స్ ల్యాండ్, వాటర్, ఎయిర్ ను రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఫ్యూచర్ లో బెంజ్ ఈ 3 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుని ఈ లోగో డిజైన్ చేశారంట. ఫ్యాక్ట్ నెంబర్ 21. మీకు ఈ రోజు ఒక పక్షి గురించి చెప్తాను. దీని స్పెషల్ ఏంటంటే ఈ పక్షి కనీసం రెక్క కదపకుండా వేల కిలోమీటర్లు ప్రయాణించగలదంట. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఏ పక్షి బ్రతకలేనంత కాలం అంటే షష్టిపూర్తి కూడా చేసుకుని 70 ఏళ్ల వరకు ఈ పక్షి బతుకుతుందంట. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పక్షి జాతి కూడా అంతరిస్తుంది. ఈ 21 ఫ్యాక్ట్స్ చూసిన మీకు ఈ 21st ఇయర్ అంతా ఆల్ హ్యాపీస్ అవ్వాలని కోరుకుంటున్నా. దట్స్ ఇట్. వీలైతే మా స్పీడ్ 7 ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాం. పోయేదే ఉంది. మహా అయితే ఫ్యాక్ట్స్ మీద ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.